అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం ఈసీఎల్‌కి దగ్గరలో ఉన్న బండ్లగూడలో ఉన్నామండి. ఇక్కడ బండ్లగూడ మెయిన్ రోడ్‌కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఈస్ట్ ఫేసింగ్ 117 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ ముందున్నామండి. మీరు చూస్తున్న ఇల్లు 117 గజాలు వస్తుంది. 31/34 డైమెన్షన్ అండి. చాలా మంచి డైమెన్షన్ ఇది. స్క్వేర్ బిట్ అండి ఇది. ఫ్రంట్ ఫేసింగ్ 31 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 34 ఉంటుందండి. లాన్ ఏరియా కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీకి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్లో ఉంటుందండి ఈ హౌస్. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కేవలం 79 lakhs చెప్తున్నారండి. 79 లక్షల్లోనే 117 గజాలు, అందులో G+1 ప్రాపర్టీ అండి ఇది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేస్ కావడంతో మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ వస్తుందండి. ఇక్కడ బోర్ ఉంటుంది అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఈ హౌస్కి ఏంటంటే వెనక వైపు మనకి లాన్ ఏరియా ఉంటుందండి. సో అది ఈ 117 గజాలు కాక ఇది ఎక్స్ట్రా వస్తుందండి. సో ఇదంతా లాన్ ఏరియా అండి. ఇదంతా మీరు గ్రాస్ పెట్టుకుంటే చాలా మంచి లాన్ ఏరియా మీకు లభిస్తుంది. లేఅవుట్లో చివరి బిట్ అండి. ఈ లాన్ ఏరియాకి ఎలాంటి డాక్యుమెంట్ అనేది ఉండదు. బట్ ఏంటంటే మనకి చివరి బిట్ కాబట్టి మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. మనకి ఇష్యూ ఏమి ఉండదు. అందుకే బిల్డర్ ఇక్కడ గేట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో 117 గజాలు కాక అదొక దగ్గర 80 గజాల దాకా లాన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చివరి బిట్ కావడంతో మనకు ఆ ప్లస్ పాయింట్ అనేది ఉంటుందండి ఈ హౌస్కి. ఇటువైపు స్టేర్స్ వస్తాయి అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్ రైలింగ్ కూడా మనకి కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్. ఫుల్ టేక్ వుడ్తో మెయిన్ డోర్ వస్తుందండి. కింద అండ్ పైన కూడా ఫుల్ టేక్ వుడ్తో ఉంటుంది మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ వస్తుందండి అండ్ ఇది డైనింగ్ ఏరియా. కింద అండ్ పైన కూడా రెండు కూడా 2 BHK ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పూజ గది అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇలా వస్తుంది కిచెన్. ఈవెన్ విండో చుట్టూ కూడా మనకి ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి. చూడొచ్చు, ఇది గ్రానైట్ ఫినిష్. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా మంచి సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇచ్చారండి. టోటల్గా ఇంటీరియర్ కూడా గ్రానైట్తో ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్. రెండు కూడా వెస్టర్న్ టాయిలెట్తో వస్తాయండి. అన్నీ కూడా హై క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది వాష్రూమ్స్లో కానీ ప్రతి చోట కూడా. ఇది కూడా మీరు గమనించవచ్చండి. మీకు నార్మల్ వాల్ మిక్సర్ కాకుండా కల్సెంట్ కాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. సేమ్ వెస్టర్న్ టాయిలెట్తో ఈ వాష్రూమ్ వస్తుంది. కింద 2 BHK, పైన కూడా 2 BHK ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ 117 గజాలు అండి ఈ ప్రాపర్టీ. 31/34 డైమెన్షన్తో వస్తుంది. మనం పైకి వెళ్ళినట్టయితే
మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్లో. అండ్ ఫాల్ సీలింగ్ కూడా టోటల్గా పీవీసీ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటువైపు మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా అనేది వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది లభిస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా వస్తుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. చాలా ట్రెండీ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ పైన కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. ఫ్లోరింగ్ టోటల్గా ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇది పూజ ఏరియా. అండ్ సేమ్ కిందలాగానే పైన కూడా ఓపెన్ కిచెన్ వస్తుందండి. యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లో కొన్ని సామాన్లు ఉండడం వల్ల లాకేస్తుందండి. సో సేమ్ కింద ఎలా వచ్చిందో అలానే పైన కూడా మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇటువైపు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇలా వస్తుందండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో 117 గజాలు ఇల్లండి. G+1 ప్రాపర్టీ. ఈసీఐఎల్ బండ్లగూడలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ లొకేషన్. ఇంటి చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి. ఇంకొకసారి పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. పైన కూడా హెడ్ రూమ్ ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, మీరు గమనించవచ్చు. ఇది టెర్రస్ ఏరియా అండి. ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుందండి. వాటర్ ట్యాంక్ కింద కూడా మనకి పెట్ ఏరియా అనేది ఇచ్చారండి. ఇన్ కేస్ మీ ఇంట్లో ఏవైనా పెట్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చుట్టూ ఇల్లే ఉంటాయండి, మీరు గమనించవచ్చు. అన్ని హౌజెసే. టోటల్గా హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట ఇది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ అనేది ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో 117 గజాలండి. 31/34 డైమెన్షన్తో 117 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంటి ముందు కూడా 30 ఫీట్ వైడ్ రోడ్ అనేది ఉంటుంది. అండ్ చుట్టూ ఇల్లే ఉంటాయండి. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 79 lakhsగా చెప్తున్నారండి. 79 లక్షలుగా చెప్తున్నారు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా మినిమం 80% అనేది లోన్ వస్తుంది. క్లియర్ టైటిల్తో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఎలాంటి ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ప్రాపర్టీ లేదు. సో మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.